सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीप वाचमेदिनी नासतो विद्यते भावो नासतो विद्यते भावो नाभावो विद्यते सतः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोस्तत्त्वदर्शिभिः। సో మనం ఆల్మోస్ట్ ఈ శ్లోకం మొత్తం కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్లోక ద్వారా భాష్యకారుల వారు శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకంని మనకి ఇచ్చినప్పటికీ భాష్యకారుల వారు దీన్ని మనకు మంచి ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్లో పెట్టారు. యాక్చువల్గా మనకు సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, మనకు అసలు వర్డ్స్ మీనింగ్ కూడా తెలియదు స్టార్టింగ్లో. యువయోరపి ద్రష్టవంతః అంతః అంటే ఏంటి ఇవన్నీ ఏం తెలీదు. కానీ భాష్యకారుల వారు ఉన్నారు కాబట్టి మనకి ఇచ్చారు. ఎందుకంటే 2016 ఆ ప్రాంతంలో, 2016 కాదు 12, 13 ప్రాంతంలో నేను భగవద్గీత చూస్తున్నప్పుడు ఈ 16వ శ్లోకంలో అసలు ఈ శ్లోకంకి మీనింగ్ చదివితేనే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. సో అంత డిఫికల్ట్ ఉన్నటువంటి శ్లోకంని మనకు శంకరాచార్యుల వారు ఇన్ని రోజులు, దాదాపు ఈరోజుతో 9వ క్లాస్, 9 క్లాసుల వరకు, ఇంకా రేపటికి కూడా సమ్మర్ అవుతుంది 10 క్లాసులు. సో 10 క్లాసుల వరకు మనకి దీన్ని క్లారిటీగా రావాలని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలాబరేట్ చేస్తూ వచ్చారు. ప్రతి వర్డ్ మీనింగు, కనెక్షన్స్, అది ఎందుకు సత్యము ఎందుకు అసత్యము ప్రతిదీ చెప్పారు. ఇక్కడ ఫస్ట్ లైన్లో 2 క్వార్టర్స్, క్వార్టర్ అంటే ఒక పాదం. ఫస్ట్ క్వార్టర్ ఏంటి? నా అసతః భావః విద్యతే, నాసతో విద్యతే భావః అంటే ఏమన్నారు? అసతః అంటే ఇక్కడ ఏంటి? జగత్, మిథ్య జగత్. అసత్ అంటే మిథ్య, కానీ ఏంటి మిథ్య? ద సమస్త జగత్, సర్వం ఇదం, ద ఎంటైర్ జగత్ ఈస్ మిథ్య. మిథ్యా జగతః భావః, భావః మీన్స్ ఉనికి, ఎగ్జిస్టెన్స్. నా విద్యతే, వోంట్ బి దేర్, ఉండదు. లేని జగత్తుకి వాస్తవంగా ఉండడం లేదు. సో వాస్తవంగా లేకపోయినా వ్యావహారికంగా కుండ మనకు ఉంది. జగత్ అంటే కుండనే కదా. సో ఈ కుండ రాగద్వేషాలు అపరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాస్తవంగా లేవు. అంటే దీనికి స్వతహాగా కుండకి తనకు తాను ఉనికి లేదు,
తన ఉనికి ఇంకా దేనిపైనో ఆధారపడి ఉంది. స్వతంత్ర సత్తా దీనికి లేదు, పరతంత్రమై ఉంది. పరతంత్రం అంటే పరుల మీద, తంత్రం అంటే ఆధారపడడం, ఇంకొకరి మీద ఆధారపడకుండా నిలుస్తుంది. దేని మీద అయితే ఆధారపడి ఉందో దాన్ని ఏమంటాం? అధిష్టానం. అధిష్టానం. ఆ అధిష్టానమే సత్యం. ఆ సత్యానికి మరి లేకపోవడం అనేది ఉందా? లేదు, ఎప్పటికీ ఉంది. కాబట్టి సతః అభావః న విద్యతే. సత్యమైన దానికి అభావం అనేది లేదు. ఇది మనకు ఫస్ట్ లైన్ నుంచి వచ్చిన మెసేజ్. సో దీన్ని బాగా షార్ట్కట్లో మనం చూడాలంటే ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. దీని శంకరాచార్యుల వారు, నాకు అది గుర్తొస్తలేదు, ఆత్మబోధ అనుకుంటాను, అక్కడ చెప్పారు, చాలా ఈజీగా చెప్పారు. ఈ సమస్త వాంగ్మయాల యొక్క సారం ఏంటి? శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తుల పైన భాష్యం రాశారు. బ్రహ్మసూత్రములు 555 పైన భాష్యం రాశారు. భగవద్గీత పైన భాష్యం రాశారు. ఇంకా లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము దేని పిదను కూడా రాశారు. ఇంకా మిగతా అన్నీ కూడా భజగోవిందము, మనీషా పంచకము, షట్పది స్తోత్రము, అన్నపూర్ణ స్తోత్రము, ఇలా ఎన్నో అష్టకాలు, స్తోత్రాలు, పంచకాలు రాశారు. తత్వబోధ, ఆత్మబోధ ఇటువంటి ప్రకరణ గ్రంథాలు కూడా రాశారు. దాదాపు 250 నుంచి 300 వరకు రాశారు ఆయన. శంకరాచార్యుల వారే ఎన్ని ఉన్నాయంటే మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి? మహాభారతము, రామాయణము, యోగ వాసిష్టము, దర్శనాలు, ఆగమ శాస్త్రాలు, 4 వేదాలు, ఉపవేదాలు, ఉపోపవేదాలు, పురాణాలు 18, ఉపపురాణాలు, ఉపపురాణాలు, పురాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ వాంగ్మయం చాలా వైడ్ అంటే విశాలమైనటువంటి విస్తరించినటువంటిది. ఇవన్నిటినీ అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఒక వేదాన్ని చదవడానికి ఒక మనిషికి 12 సంవత్సరాలు కలిగింది అనుకుంటే 4 వేదాలు చదవడానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 48 సంవత్సరాలు అవుతుంది. సో ఒక మనిషి 8 సంవత్సరాల వయసులో గురుకులానికి వెళ్తే 48 సంవత్సరాలు చదివితే అప్పటికి ఆయనకి వయసు ఎంత? 56 సంవత్సరాలు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు 57 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇస్తున్నాయి. రిటైర్మెంట్ పెన్షన్. సో 57 సంవత్సరాలు, 56 సంవత్సరాలు రిటైర్మెంట్ కాలం. సో ఒక మనిషి రిటైర్మెంట్ అయ్యేంతవరకు చదువుకుంటూనే ఉంటే 4 వేదాలు, ఇంకా మిగతా ఎప్పుడు చదువుతాడు? కాబట్టి హిందూ వాంగ్మయాన్ని, సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని చదవడం అనేది అంత ఈజీ కాదు. మరి అన్ని వాంగ్మయాలని దేని గురించి చెప్తున్నాయి? అది తెలుసుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఒక పుస్తకములో మనము చాలా చదువుతుంటాం. చిన్నప్పుడు చిన్న పిల్లవాడికి, 2వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి బుక్ చాలా పెద్దది కనిపిస్తుంది వాడికి. కానీ 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లవాడికి ఆ 2వ తరగతి బుక్ చూస్తే వాడికి ఈజీ అయిపోతుంది. అదేం పెద్దగా అనిపించదు. దాని సారం ఏంటి అని తెలుసుకోవాలి, అంతే కదా. పుస్తకంలో ఎన్నో నింపి ఉంటాయి, బొమ్మలు నింపి ఉంటాయి, అన్ని నింపి ఉంటాయి, దాంట్లో అక్కడ ఇక్కడ మార్కింగ్, డ్రాయింగ్ అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో ఏది చిన్నది విషయం, ఇక్కడ 2, 3, 4 ఇస్తాడు, మధ్యలో ఇంటూ 2 పెడతాడు, = డాష్ 9, 11 ఇట్లా అన్నీ ఇస్తున్నాడు అనుకోండి. 2 × 3 ఎంత? 6 దగ్గర మనం మ్యాచింగ్ చేయాలి. ఈ మ్యాచింగ్ చేయడం కోసం ఇవన్నీ ఇచ్చారు, కానీ ఇవన్నీ రాయాల్సిన అవసరం ఉందా మన బుక్లో? టైం వేస్ట్. తెలుసుకోవాలి. 2, 3, 6 తెలుసుకోవడం కోసం ఇవన్నీ చేశారు. కానీ హిందూ తత్వంలో, సనాతన ధర్మంలో ఎందుకు వాంగ్మయాలు ఉన్నాయి, వాంగ్మయాల యొక్క సారాంశం ఏంటి తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఇన్ని వాంగ్మయాలు చదవడానికి ఒక 100 సంవత్సరాల ఒక జన్మ సరిపోతలేదు. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తారు చదవాలంటే? ఒక జన్మలో మళ్ళీ నాకు ఈ జిజ్ఞాస ఉంటుందో ఉండదో, మళ్ళీ గుర్తు పెట్టుకుంటానో లేదో, మర్చిపోతాను కావచ్చు, మళ్ళీ చదవాలి కొత్తగా రిపీట్ కాదు. అన్ని వాంగ్మయాల యొక్క సారం ఏదైనా ఉందా అంటే భాష్యకారుల వారు, శంకరాచార్యుల వారు బాగా చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. గ్రంథకోటిభిః, కొన్ని కోట్ల కొలది గ్రంథాల ద్వారా, ఏది ఉక్తం, ఏదైతే చెప్పబడిందో దాన్ని శ్లోకార్థేన, హాఫ్ శ్లోకంలో, ప్రవక్ష్యామి, ఐ విల్ టెల్ యూ, నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను? అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏం చెప్తారు అర్ధ శ్లోకంలో?
ఏవైతే గ్రంథాలు కోటి గ్రంథాలు కలిపి సారాంశం చెప్పాయో ఆ సారాంశం నేను మీకు ఒక హాఫ్ లైన్లో చెప్తాను. ఎందుకు హాఫ్ లైన్ అంటే ఫస్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశాడు. ఫస్ట్ లైన్ ఏం చెప్పాడు? నేను మీకు చెప్తాను ఏవైతే కోట్ల గ్రంథాల ద్వారా చెప్పబడిందో అని చెప్పడానికి హాఫ్ లైన్ తీసేసుకున్నారు. ఇంకా మిగిలింది హాఫ్ లైన్. ఆ హాఫ్ లైన్ చెప్తారు. ఏమంటారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. బ్రహ్మము, జగత్తు, జీవుడు ఈ మూడింటి గురించి మాట్లాడేది శాస్త్రం. సో బ్రహ్మము పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి బ్రహ్మం ఏమైపోయింది? బ్రహ్మము పరమాత్మలో కలిసిపోయింది. మిథ్య కాబట్టి ఈ కుండని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది బాగా వినండి, టాపిక్ డైవర్ట్ అయింది అనుకోవద్దు. మనం మెయిన్ సారంకి వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ శాస్త్రం 3 విషయాల గురించి మాట్లాడుతుంది: జీవుడు, పరమాత్మ, జగత్తు. ఇప్పుడు ఈ కుండ అనేది ఏంటి? జగత్తు. కుండ జగత్తు కదా, సృష్టి, క్రియేటెడ్. ఈ జగత్తు దేని మీద ఆధారపడింది? మనం మట్టి మీద అని అంటున్నాం. మట్టి అనే కారణం పైన. కాబట్టి మట్టి కంటే కుండ సపరేట్గా లేదు. కాబట్టి ఇప్పుడు కారణం, అన్నిటికీ కారణం ఏంటి? ఫైనల్గా పరమాత్మ, ఈశ్వరుడు. జగత్తుకంత కారణం ఈశ్వరుడు. కాబట్టి ఈ జగత్తు మొత్తం ఎవరిపైన ఆధారపడి ఉంది? ఈశ్వరుడి పైన ఆధారపడి ఉంది. ఇక్కడ 100 కుండలు ఉన్నాయి. 100 కుండాల కారణం ఏంటి? మట్టి. కాబట్టి అన్ని కుండ దేంట్లో కలిసిపోతాయి? మట్టిలో. ఎందుకంటే మట్టి తీసేస్తే కుండ లేదు. కాబట్టి కుండ యొక్క అనే నామము మట్టిని ఒక రూపంగా మలిచినప్పుడు కుండ అని నామం ఇచ్చాం దానికి. ఎప్పుడైతే రూపము తొలగిపోయిందో మనం ఇవ్వబడిన నామం కూడా పోతుంది. కాబట్టి కుండ అనేది మట్టి కంటే సపరేట్ లేదు. కాబట్టి కుండ అనేది వాస్తవానికి లేదు. సో వాస్తవానికి ఏముంది? మట్టి. ఇప్పుడు మట్టిని కారణం అందాం, కుండని కార్యం అందాం. కారణ రూపమైన మట్టి ఉంది కదా. అదేవిధంగా సమస్త జగత్తు పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి జగత్తు మొత్తం కార్యం, పరమాత్మ కారణం. పరమాత్మ కారణం కంటే కార్యం జగత్తు ఉంటుందా? ఉండదు. కాబట్టి జగత్తు మొత్తం మిథ్య, పరమాత్మ కారణం సత్యం. క్లియర్? కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? జగత్ అనేది పరమాత్మ లోపల లయమైపోయింది, కారణం లోపల లయమైంది. కుండ తన మట్టి లోపల లయమైపోయినట్లుగా జగత్తు తన కారణం పరమాత్మ లోపల లయమైంది. ఇంతకుముందు మనకి ఎన్ని ఉండే విషయాలు? 3. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ, జగత్తు, జీవ 3 ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది? జగత్తు బ్రహ్మం లోపల కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏముండాలి? బ్రహ్మము, జీవుడు 2 ఉన్నాయి. ఇప్పుడు 2 ఉంటే లిమిట్లెస్ అనేది రాదు, అనంతం అనేది రాదు. నేను పరమాత్మని పొందాలి అనుకుంటే పరమాత్మ ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. నేను వేరు, పరమాత్మ వేరు అనుకున్నప్పుడు నేను ఈ దేహంలో ఉంటే పరమాత్మ ఇంకొక దేహంలో అయినా ఉండాలి, అదృశ్య రూపంలో అయినా ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ దేహంలో లేనట్లే కదా పరమాత్మ. నేను పరమాత్మ కంటే వేరనుకున్నప్పుడు పరమాత్మ నా దేహంలో ఉన్నట్లా లేదు. కాబట్టి నా దేహంలో లేడు అంటే పరమాత్మ అనంతమవుతుందా, అల్పమైపోతుందా? మనకు చాలామందికి అల్పం అంటే ఏంటంటే కొంచెం అని అర్థం. పెద్దదంటే దాని సైజులు చెప్పచ్చు. చిన్న కుండ, ఒక 1/2 kg అన్నం ఉడికేంత. పెద్ద కుండ 1 కిలో అన్నం ఉడికేంత. ఇంకా పెద్ద కుండ 100 kg అన్నం ఉడికేంత. ఇలా మనము పెద్ద చెప్పుకోవచ్చు. మన దృష్టిలో చిన్నది పెద్దదనే దానికి మన మైండ్లో కొంచెం ఏదో ఒకటి ఇచ్చాం మనం. చిన్నదంటే ఇంత, పెద్దదంటే ఇంత అని. కానీ
1 minute. ఓకే. సో కానీ పరమాత్మ అల్పుడు అనగానే అరే నేను జీవుణ్ణి 7 అడుగుల హైటు 2 అడుగుల వెడల్పు 65 కిలోల బరువు ఉన్నాను. సో పరమాత్మ అల్పుడు అంటే నాకంటే అల్పుడా? మా ఇంట్లో అందరూ నన్ను అంటుంటారు, నన్ను పెద్దవాడివి, నువ్వు బాగా హైట్ ఉన్నావు, బాగా లావు ఉన్నావు అని అంటారు నన్ను. అంటే పరమాత్మ అల్పుడు అంటే నాకంటే అల్పుడేమో అని మన భావన వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరూ నన్ను ఎప్పుడు అల్పుడు అనలేదు, అందరూ నన్ను పెద్దవాడు అన్నారు. సో పరమాత్మ అల్పుడు అంటే నాకంటే చిన్నవాడా? అది కాదు. పరమాత్మ 99 నుండి నేను 1 ఉన్నా కూడా పరమాత్మ అల్పుడే. ఎందుకంటే 100% ఉన్నప్పుడే అనంతం, 100% నుంచి కొంచెం దిగినా కూడా అది అల్పం. కాబట్టి పరమాత్మకు నేను వేరే కనుక ఉంటే పరమాత్మ అల్పుడైపోతాడు. ఇప్పుడు నాకు పరమాత్మకు తేడా ఏంటి? సమస్త జగత్తుకు కారణం ఈశ్వరుడే అన్నప్పుడు సమస్త జగత్తులో నేనున్నానా లేనా? జగత్తునే పరమాత్మ సృష్టించినప్పుడు జగత్తు కంటే నేను కూడా వేరు లేను. కాబట్టి జడమైన జగత్తు పరమాత్మలో కలిసిపోయినా కూడా నేను ఎవరైతే ఉన్నానో, నా దేహం జడమైంది కదా, ఇంద్రియాలు జడమైనవి కదా, మనోబుద్ధులు జడమైనవి కదా, ఇవన్నీ పరమాత్మలో కలిసిపోతే చివరికి మిగిలేదేంటి? ఒక చైతన్యం మాత్రం మిగిలి ఉంటుంది. కాబట్టి నాలో ఏదైతే చైతన్యం మిగిలి ఉందో ఆ చైతన్యము పరమాత్మలో చైతన్యము రెండు ఒకటి. 2 కుండల్లో ఉన్నటువంటి ఆకాశం మనకు వేరువేరుగా కనిపించవచ్చు. కానీ ఒకసారి కనుక కుండ పగిలిపోతే ఈ కుండలో ఉన్న ఆకాశం, ఈ కుండలో ఉన్న ఆకాశం మహాకాశం అయిపోతుంది. అయిపోవడం కాదు, అది ఆల్రెడీ అయి ఉంది, మహాకాశం అయింది. కానీ ఈ కుండ తయారు చేయబడ్డప్పుడు ఈ కుండ లోపల ఒక స్పేస్ అనేది ఉత్పన్నమైపోయింది. ఏదో ఉత్పన్నం అయినట్లు ఉత్పన్నమైంది వాస్తవానికి కాలేదు. ఉత్పన్నం అంటే క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఒక రూమ్ కట్టే మనము, ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, బాత్రూమ్ కట్టేసాము. ఒక 100/40 ప్లేస్లో కట్టుకున్నప్పుడు ఒకటి బాత్రూము, ఒకటి పూజ మందిరము, కిచెన్, 2 బెడ్రూమ్లు, ఒక హాల్ కడుతున్నప్పుడు ఇన్ని స్పేస్లు, ఆకాశాలు మన రూమ్లో ఎట్లా వచ్చాయి? మన బిల్డింగ్లో ఇంతకుముందు లేవా అవి? ఇంతకుముందు ఉంది ఆకాశం, ఇక్కడ ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాం దీన్ని? బెడ్రూమ్ ఆకాశం, బెడ్రూమ్ స్పేస్, రూమ్ స్పేస్, వెయిటింగ్ హాల్ స్పేస్, కిచెన్ స్పేస్, డైనింగ్ హాల్ స్పేస్, పూజా రూమ్ స్పేస్, బాత్రూమ్ స్పేస్ అంటున్నాం. స్పేస్ అంటే ఆకాశం. మళ్ళీ మొత్తం బిల్డింగ్ అంతా కూల్చేసిన తర్వాత బాత్రూమ్ స్పేస్ ఇక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందా? బెడ్రూమ్ స్పేస్ ఒక దగ్గరికి వెళ్ళిపోతుందా? అంటే మహాకాశంలోనే కలిసిపోతుంది. ఆకాశం కూడా చిన్న రూమ్ ఆకాశమైనా, బెడ్రూమ్ ఆకాశమైనా, బాత్రూమ్ ఆకాశమైనా మహాకాశం కలిసిపోతుంది. కలిసిపోతుంటే రియల్ కలుస్తుందా? అసలు విడిపోతే కదా కలవడానికి. మన ఒక రూపం అనేటువంటిది, బాత్రూమ్ అనేటువంటి ఒక రూపం, నామరూపం అనేటువంటి సృష్టించబడ్డప్పుడు ఆకాశం మనకు కొత్తగా తయారైనట్టు, బెడ్రూమ్ ఆకాశం, బాత్రూమ్ అనే ఆకాశం తయారైనట్టు, ఉత్పన్నమైనట్టు కనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ ఉంది. అదేవిధంగా అన్ని దేహాలన్నీ లోపల ఉన్నటువంటి చైతన్యము, ఇప్పుడు నానాత్మవాదం వచ్చేసింది. పరమాత్మ ఉన్నాడు, జీవుడు అంటే నేనున్నాను కదా, నేను అందరం అంటున్నాం. కాబట్టి ఇంతమంది జీవులు ఉన్నారు, కుక్క, పశువు అన్నీ ఉన్నాయి. సమస్త జడ ప్రపంచం మొత్తం పరమాత్మను కలిసిపోయింది. కానీ చైతన్య ప్రపంచం ఉంది కదా, చైతన్య జీవుడు ఉన్నాడు. వాడి సంగతి ఏంటి అంటే వాళ్ళందరూ కూడా కుండలు లాంటి వారు. ప్రపంచంలో ఎన్ని జీవులు ఉంటే, ఎన్ని చీమలు, పాములు, తేళ్ళు, మనుషులు, కుక్కలు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని కోటాను కోట్లు ఉంటే అన్ని కోట్ల కుండలు అనుకోండి. ఈ కుండలలో ఉన్నటువంటిది ఏంటి? ఒక్కొక్క రకమైన ఆకాశం కనిపిస్తుంది. ప్రతి జీవుల్లో ఒక్కొక్క జీవుడు కనిపిస్తున్నాడు చైతన్యం. కానీ ఎప్పుడైతే కుండ పగిలిపోయినాయో అన్ని కుండలు, అప్పుడు ఈ ఘటాకాశం మహాకాశంలో ఎట్లయితే మారిపోతుందో అదేవిధంగా ఈ దేహం ఎప్పుడైతే నశించిపోయిందో అందులో ఉన్న చైతన్యం అయితే ఉందో అది మహా చైతన్యంగా, శుద్ధ చైతన్యంగా అయిపోతుంది. ఇప్పుడు ఉపాధిని ఆశ్రయించుకున్నప్పుడు సోపాధిక చైతన్యంగా అనిపిస్తుంది. కానీ ఉపాధి లేకపోతే, దేహం అనే ఉపాధి లేకపోతే అది నిరుపాధికమైనటువంటి చైతన్యంగా అయిపోతుంది. ఆ నిరుపాధిక చైతన్యం అయితే ఉందో అదే పరమాత్మ. ఇంతకుముందు వచ్చాం మనం పరమాత్మ అని.
ఏమన్నా పరమాత్మను జగత్తు కారణం అన్నాం, జగత్తును కార్యం అన్నప్పుడు. కానీ వాస్తవాన్ని గమనించండి, జగత్తుని కార్యమే లేకపోతే పరమాత్మని కారణం ఎందుకు పిలుస్తామా పరమాత్మని కారణమని? భర్తని చనిపోయిన స్త్రీని శ్రీమతిని ఎవరైనా పిలుస్తారా? పిలవరు. వితంతువు అంటారు, శ్రీమతిని పిలవలేము. ధనవంతుడి దగ్గర ధనమంతా కరిగిపోయింది అనుకోండి, మీరు ధనవంతుడిని పిలుస్తామా? పిలువం. మరి పరమాత్మ నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది ప్రపంచం సత్యమే కాదు, పరమాత్మ కంటే సపరేట్గా లేదు అని చెప్పి ఆ ప్రపంచం కార్యాన్ని మనం నెగెక్ట్ చేసినప్పుడు, తొలగించినప్పుడు దానికి కారణం పరమాత్మ ఎట్లయితాడు? పరమాత్మ కారణం ఎప్పుడైతాడు? ఒక కార్యం ఉంటే. టీచర్ ఎప్పుడు టీచర్ అవుతాడు? ఒక స్టూడెంట్ ఉండే. స్టూడెంట్ అనేటువంటి వాడు లేకపోతే టీచర్ ఎందుకు అవుతాడు? ఈయన కాడు. అదేవిధంగా జగత్తు కార్యంగా ఉన్నప్పుడే పరమాత్మని మనం కారణం అంటున్నాం. కానీ జగత్తు ఎప్పుడైతే మిథ్య అని తెలిసిపోయిందో అప్పుడు పరమాత్మ కారణం కాదు. అంటే కార్యము కాదు, కారణము కాదు, కార్యకారణ విలక్షణము, డిఫరెంట్ ఫ్రమ్ కార్యం అండ్ కారణం. కార్యము కంటే కారణం కంటే డిఫరెంట్గా అయితే ఉందో అదేంటి? శుద్ధము, శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యమే పరమాత్మ. జీవుడు ఎవడు? జీవుడు కూడా ఉపాధి తీసేస్తే నిరుపాధిక చైతన్యము, జీవుడు కూడా సేమ్ శుద్ధ చైతన్యము. శుద్ధ చైతన్యాలు రెండు ఉన్నాయా? మరి లేవు. ఎందుకంటే శుద్ధ చైతన్యం అనేది అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అదే శుద్ధ చైతన్యం ఏదైతే పరమాత్మగా పిలుస్తున్నామో అంత సమస్త జగత్తునంతా కూడా అదే వ్యాపించి ఉండడం వల్ల ఒకే చైతన్యం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకే పరమాత్మ, సత్యము ఒకటే ఉంది అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు తత్వదర్శి. ఈ తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళ ద్వారా ఏం తెలియబడుతుంది? ఉభయోహో అనయోహో అంతః నిర్ణయ. అంతః ఈజ్ ఈక్వల్ టు నిర్ణయ. అంటే నిర్ణయ అంటే స్వరూపం, స్వభావం. స్వభావం ఆఫ్ వాట్? ఉభయోహో సత్ అసతయోహో, పరమాత్మ జగతోహో, ఆత్మ అనాత్మయోహో. పరమాత్మ జగత్తు లేదా ఆత్మ అనాత్మ వీటి రెండిటి యొక్క స్వభావం ఏంటో తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నారు? తత్వదర్శి. ఎవరు తత్వదర్శి అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే జ్ఞానం చెప్పామో జీవ జగత్తు ఈశ్వర మూడు కూడా ఒకటే అయిపోయినటువంటి నిర్గుణ చైతన్యం ఎక్కడైతే కలిగిందో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తత్వదర్శి. ఆ తత్వదర్శుల ద్వారా మాత్రమే ఈ జ్ఞానం తెలుసుకోబడింది. ఏ విధంగా తెలుసుకున్నారు? సత్ సతేవ అసత్ అసతేవ ఇది. నిర్ణయం అంటే ఏంటి? ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? నిర్ణయం అంటే అంతః అంటే ఏంటి? సత్ సత్యే, సత్యం ఎప్పటికీ సత్యమే, మిథ్య ఎప్పటికీ మిథ్యని. మనం ఏం చూస్తున్నాం? అజ్ఞాన అవస్థలో ఉన్నటువంటి వ్యక్తులము మిథ్యా ప్రపంచమని, తల్లి తండ్రి కొడుకు ధనము ఆస్తులు బంగారం ఇవన్నీ కూడా సత్యం అనుకుంటున్నాం. కాబట్టి ఈ సత్యం దూరం అయిపోతుందేమో అనుకొని మనం బాధపడుతున్నాం. దూరం అవుతుందేమో అని బాధపడుతున్నాం, దూరం అయినప్పుడు బాధపడుతున్నాం. కానీ మనం మర్చిపోతున్నాం ఈ సత్యం కాదు మిథ్య అని. స్వప్నంలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వచ్చినప్పుడు పోయినప్పుడు ఏ విధంగానైతే వ్యవహారిక పురుషుడికి జాగ్రత్త పురుషుడికి దుఃఖం కలగదో అదేవిధంగా పారమార్థిక స్వరూపానికి మేలుకున్నటువంటి జ్ఞానికి ఈ ప్రపంచంలో జరిగేటువంటివన్నీ కూడా మిథ్యా అవభాసతే, మిథ్యాలా కనిపిస్తూ ఉంటాయి కానీ అతన్ని ఎటువంటి దుఃఖానికి గురి చేయవు. ఇది ఎక్కడ సారం. మొన్నటి క్లాస్ ఇది. ఇప్పుడు భాష్యకారుల వారు ఒక పాయింట్కి వచ్చి తత్వదర్శి బిహి అన్నాం కదా, తత్వదర్శుల ద్వారా చూడబడింది, నిర్ణయం చూడబడింది అంటే స్వరూపం చూడబడింది అన్నాం. తత్వదర్శి అనేటువంటి శబ్దానికి భాష్యకారుల వారు కొంచెం గ్రామర్ కాబట్టి ఆయన కొంచెం గ్రామర్ ప్రకారం చూసుకొని తత్వదర్శి అన్నాం కదా, దర్శి అనేటువంటిది చూసేవాడని, దర్శిన్ అనే శబ్దం వచ్చింది. దర్శిన్ అనే దర్శి అనే శబ్దాన్ని పక్కన పెడితే తత్వ అంటే దాంట్లో తత్వం అనేది ఉంది. తత్వం అంటే ఏంటి? దాని నుంచి భాషాకారుల వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూద్దాం మనం. తత్వం అంటే ఏంటి? బ్రహ్మస్వరూపం దర్శి అంటే బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు చూసేటువంటి వాడు. బ్రహ్మస్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూప బ్రహ్మను ఎప్పుడు కూడా దర్శించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తత్వదర్శులు. వాళ్ళు సత్తును సత్తుగా మిథ్యని మిథ్యగా చూస్తారు అన్నారు.
అటువంటి వ్యక్తిని శీతోష్ణ సుఖ దుఃఖాలు మానవ మానాలు చెరింపజేయవు అని అర్థం. దాన్ని తత్వం అంటే సర్వం ఎలా తీసుకుంటాం పరమాత్మ అని దాని గురించి ఇక్కడ భాష్యకారులు ఇస్తారు. ఇక్కడ నిర్ణయం అంటే నిశ్చయ జ్ఞానం అనొచ్చా? నిర్ణయ అంటే స్వరూప జ్ఞానం, స్వరూపం, యాథాత్మ్యం. నిశ్చయ జ్ఞానం నిశ్చయం అన్నకంటే నిశ్చయం అంటే రాంగ్ దాన్ని కూడా మనం నిశ్చయం చేసుకోవచ్చు. రాంగ్ నాలెడ్జ్ని కూడా కుక్కని నక్క అనుకొని కూడా నిశ్చయం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఇక్కడ స్వరూప జ్ఞానం అంటే బాగుంటుంది. స్వరూపం, నేచర్, సత్యం యొక్క సత్యం, సత్యం యొక్క జ్ఞానం సత్యమే, మిథ్య మిథ్య. ఇతి అన్నప్పుడు సత్ సతేవ అసత్ అసేవ ఇతి, ఇతి నిశ్చయ అట్లా తీసుకోవచ్చు. ఇతి నిశ్చయ. ఓకే. సో తత్ ఇతి సర్వనామ సర్వం చ బ్రహ్మ తస్య నామ తత్ ఇతి తద్భావః తత్వం బ్రహ్మణః యాతాత్మ్యం తద్ద్రష్టుం శీలం యేషాం తే తత్వదర్శినః తైః తత్వదర్శిభిః తదితి సర్వనామ సర్వం చ బ్రహ్మ తస్య నామ తదితి తద్భావః తత్వం బ్రహ్మణః యాథాత్మ్యం తద్ద్రష్టుం శీలం యేషాం తే తత్వదర్శినః తైః తత్వదర్శిభిః. ఇప్పుడు తత్వదర్శి దాని నుంచి మనం దర్శి అంటే చూసేవాడు అని అర్థం కదా, దాన్ని పక్కన పెడదాం. తత్వం అంటే ఏంటి అని ఇక్కడ భాష్యకారులు దాన్ని అనలైజ్ చేస్తున్నారు. తత్ త్వం రెండు పదాలు ఉన్నాయి. తత్వం, తత్వం అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి? మహావాక్యం తీసుకున్నప్పుడు తత్వమసి మహావాక్యంలో తత్ అంటే ఆ పరమాత్మ, దట్. త్వం అంటే యు, మీరు అని అర్థం. ఆ పరమాత్మ మీరై ఉన్నారన్నప్పుడు త్వం అంటే మీరు, తత్ అంటే అది పరమాత్మ. ఇక్కడ త్వం అనేది మీరు కాదు, ఇదొక సఫిక్స్. సఫిక్స్ అంటే ఏమంటారు? సంస్కృతంలో ప్రత్యయ అంటారు. తెలుగులో కూడా ప్రత్యయం చిందులు అనొచ్చు తెలియదు, కానీ ఇంగ్లీష్లో సఫిక్స్ అంటారు, సంస్కృతంలో సఫిక్స్ ప్రత్యయ అంటారు. ఇప్పుడు త్వం అనేదానికి మీనింగ్ ఎట్లా వస్తుందంటే నెస్ అంటారు, ఒక జాతి. తత్ అంటే దట్, అది. అదేంటి ఏంటి? బాగా మనకు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన చాలు. ఇంగ్లీష్లో తత్ అనేది సర్వనామ. ఇక్కడ భాషాకారులు తత్ ఇతి సర్వనామ సర్వం చ బ్రహ్మ తస్య నామ తత్. తత్ అంటే భాషాకారు ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే మనకు అర్థం బ్రహ్మ. బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మ, బ్రహ్మన్, నిరాకార నిర్గుణ చైతన్యం పరమాత్మ. ఎట్లొచ్చింది? ఏమంటారు? తత్ ఇతి సర్వనామ. తత్ అనేది ఏంటి? సర్వనామం, ప్రణౌన్, నామవాచకము, సర్వనామము, విశేషణము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఇక్కడ సర్వనామము అన్నారు. సర్వనామం అంటే ప్రణౌన్. ప్రణౌన్ అంటే ఏంటి? అన్నిటినీ కలిపి చెప్పడానికి ఒకటి వాడతాం మనం. ప్రతిసారి నామవాచకం వాడం మనం. నౌనికి నామవాచకానికి బదులుగా వాడేది ప్రణౌను, సర్వనామం. రాముడు తిన్నాడు, రాముడు వస్తున్నాడు, రాముడు గుడికి వెళ్తున్నాడు చెప్పాల్సి వచ్చినప్పుడు రాముడు తిని గుడికి వెళ్తున్నాడు, రాముడు తిన్నాడు, గుడికి వెళ్ళాడు, వచ్చాడు. ఈ వెళ్ళాడు వచ్చాడు అన్నప్పుడు ఎవరిని అర్థం చేసుకుంటాం మనం? రాముని.
కాబట్టి రామ కేమ్ అండ్ హీ హ్యాడ్ డిన్నర్, హీ హ్యాడ్ దర్శనం అంటాం కదా. హీ అంటున్నాం కదా, ఈ హీ అనేది అయితే ఉందో హీ, షీ, ఇట్, దిస్, దట్, దే ఇదంతా కూడా ఏంటి ప్రనౌన్. అంటే సంస్కృతంలో ఏమి సర్వనామ. సర్వనామలో తత్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొచ్చింది మనకు డెఫినేషన్ సర్వనామ. తత్ ఇది సర్వనామ. తత్ అంటే ఏంటి సర్వనామ. కాబట్టి సర్వనామ అనే శబ్దం నుంచి భాషకారు ఎట్లా డీరైవ్ చేస్తారు చూడండి. సర్వనామలో సర్వనామ అనే శబ్దానికి కూడా మరో దాని రెండు ఉన్నాయి, సర్వ ప్లస్ నామ. సర్వస్య నామ సర్వనామ. సర్వస్య అంటే ఆఫ్ ఎవ్రీబడి, ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే అన్నిటి యొక్క నామ. అన్నిటి యొక్క పేరేంటి? అన్ని అంటే ఏంటి? సమస్త జగత్తు. ఈ ప్రపంచం మొత్తాన్ని మనం ఏదైనా సూచించాలనుకుంటే దిస్ వరల్డ్, ఈ ప్రపంచం, ఇది, అది, వీడు, వాడు, వీడు హీ, వాడు హీ, ఈమె షీ, ఆమె షీ, ఇది ఇట్, అది ఇట్, ఇది దిస్, అది దట్. అంటే ఇట్, దిస్, హీ, షీ, ఐ, యు, వీటితోనే వాడుతున్నాం కదా. దేన్ని వాడుతున్నాం? చేపని చెప్పాలన్నప్పుడు దిస్ ఈజ్ ఏ ఫిష్, ఇట్ ఈజ్ ఏ టేబుల్, హీ ఈజ్ ఏ డ్రైవర్, దిస్ ఈజ్ మాయా, దిస్ ఈజ్ చైతన్యం, దిస్ ఈజ్ జగత్. అంటే అన్నిటికీ మనం ఏం వాడుతున్నాం? దిస్, ఇట్, ఐ, హీ, షీ ఇవి వాడుతున్నాం ప్రొనౌన్స్. దేనికి వాడుతున్నాం? అంతటికీ వాడుతున్నాం. కాబట్టి తత్ ఇది సర్వం. సర్వనామం అంటే ఏంటి? తత్ అనేది అంతటిని చూపిస్తుంది. అంత ఏంటి? అంత ఏంటి మరి ఇదంతా? సర్వం చ బ్రహ్మ. అంత అంటే ఏంటి? సమస్త జగత్ ఏంటి? పరమాత్మ నుంచి సపరేట్గా లేదు కాబట్టి, పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వం అంటే ఏంటి? బ్రహ్మ. క్లియర్? సర్వం అంటే బ్రహ్మ. తద్భావ. నెక్స్ట్ ఇచ్చారు తద్భావ తత్వం బ్రహ్మణః యాతాత్మ్యం. తద్భావ అంటే భావ అంటే స్వరూపం, యాతాత్మ్యం. తత్ అంటే తస్య, పరమాత్మ యొక్క స్వరూపం అయితే ఉందో అది యాతాత్మ్యం. అంటే బ్రహ్మణః యాతాత్మ్యం అంటే బ్రహ్మస్వరూపం అని అర్థం. ఇక్కడ తత్ త్వం అంటే ఏంటి? త్వం అంటే యాతాత్మ్యం, భావం అంటే ఉన్నది ఏదైతే ఉందో వాస్తవానికి అది స్వరూపం. తత్ అంటే బ్రహ్మ. వాటి కంప్లీట్గా తత్వం అంటే ఏంటి? బ్రహ్మస్వరూపం. బ్రహ్మ యాతాత్మ్యం అంటే బ్రహ్మస్వరూపం. స్వరూపం ఏంటి? సచ్చిత్ ఆనందం. బ్రహ్మ ప్లస్ సచ్చిదానందం ఈజ్ ఈక్వల్ టు సచ్చిదానందం బ్రహ్మ. సచ్చిదానందం మూడు కలిస్తేనే బ్రహ్మం. బ్రహ్మం అంటేనే సచ్చిదానందం. కాబట్టి సచ్చిదానందం బ్రహ్మమే తత్వం. దాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు తత్వదర్శి అంటారు. బ్రహ్మం యొక్క స్వరూపం సచ్చిదానందం అని తెలుసుకున్న వాళ్ళే తత్వదర్శులు. అది చెప్పారు ఇక్కడ. మరి స్వామి తత్ అంటే ఎందుకు మనము బ్రహ్మం అని తీసుకున్నాము? ఇది గ్రామర్ కదా, గ్రామర్ ప్రకారం చూసుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా తత్ ఈజ్ ఈక్వల్ టు సర్వనామ. సర్వనామం అంటే సర్వనామం అంటారు ఎవరన్నా, సర్వస్యనామ అట్లా అనేది ఎవరు? మరి ఎందుకు ఇట్లా చేశారు అంటే అలా చేశారు భాష్యకారులు. ఎందుకని మనం ప్రశ్నించాం. కానీ చేసిన దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? మరి తత్ అంటే బ్రహ్మం అని ప్రూఫ్ ఉందా? ఆయన చేశారు భాష్యకారులు, మీరు మాకు చెప్తున్నారు స్వామీజీ అదే మీరు ప్రశ్న అడగవచ్చు. కానీ ప్రూఫ్ ఏంటి? తత్ అంటే బ్రహ్మం అని రావాలి కదా, ఎట్లా వస్తుంది? దానికి మనకు భగవద్గీత ప్రమాణం 17వ అధ్యాయం అక్కడ ఉంది. 17వ అధ్యాయం లాస్ట్ ఏమంటారంటే ఓం తత్ సత్ ఇతి బ్రహ్మణః నిర్దేశః త్రివిధః. ఓం తత్ సత్ అనేటువంటి 3 పదాలు కూడా భగవంతుని నిర్దేశిస్తున్నాయి, పరమాత్మని. బ్రహ్మణః నిర్దేశః బ్రహ్మమును గురించి చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తత్ అంటే బ్రహ్మం గురించి నిర్దేశం అవుతుందా కావట్లేదా? తత్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మన్. ఇది డైరెక్ట్ మీనింగ్. ఇంకొకటి సర్వం అన్నప్పుడు బ్రహ్మం ఎట్లా తీసుకున్నాం? సర్వనామంలో అంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఇదం సర్వం, ఈ మొత్తం జగత్తు, ఖలు ఇండీడ్ డెఫినెట్గా బ్రహ్మనే అని చాందోగ్యోపనిషత్తు మంత్రం ఉంది. అందుకనే ఉపనిషత్తు ప్లస్ గీత మన మూల ప్రమాణాలైనటువంటి శాస్త్రం యొక్క ప్రమాణంతోనే
భాష్యకార వారు ఇక్కడ తత్ అంటే ఏంటి, బ్రహ్మం అని తీసుకున్నారు. త్వం అన్నప్పుడు దట్ నెస్ అన్నాం. నెస్ అంటే ఏంటంటే, త్వం అంటే అక్కడ ఏంటంటే హ్యూమన్ నెస్, మనుష్యత్వం. మనిషి వేరు, మనుష్యత్వం వేరు. మనుష్యత్వం లేదు నీకు, మానవత్వం లేదు అంటున్నాం. మన తెలుగులో ఏమంటాం, మానవత్వం అంటాం. మానవత్వం అంటే ఏంటి, మనిషికి ఉండవలసిన లక్షణం మానవత్వం. ఎవరికి ఉండాలి, మీ నాన్నగారికే, మా నాన్నగారికే, నాకా మీకా, అందరికీ రావాలి. అందరూ మనుష్య జాతి ఏదైతే ఉందో ఆ జాతికి అందరికీ ఉండవలసిన లక్ష్యం ఏదైతే ఉందో యూనివర్సల్, దాన్ని మనం మనుష్యత్వం అన్నాం, మానవత్వం అన్నాం. త్వం అనేటువంటి దాన్ని ఉపయోగించినాం. కుండ ఉంది, ఈ కుండ జాతిని ఏమంటాం, కుండత్వం అంటే ఘటత్వం అంటాం. పశుత్వం, పశు యొక్క క్యారెక్టరు. పశువు యొక్క క్యారెక్టర్ ఏంటి, తినడం, తాగడం, పడుకోవడం. పని చెప్తే పని మనం దాని వెనకాల ఉండి పడుస్తూ ఉంటే చేస్తూ ఉంటుంది, అంతే కదండి జీవితం. ఒకది పశువుగా, మా ఇంట్లో పశువుగా, అందరి ఇంట్లో పశువుకి. కాబట్టి త్వం అనేటువంటిది, నెస్ అనేది ఏంటంటే అన్నిటినీ సూచిస్తోంది. వాటి యొక్క స్వరూపాన్ని, వాటి యొక్క స్వభావాన్ని, నేచర్ చూపిస్తుంది. నేచర్, హ్యూమన్నెస్ అన్నప్పుడు ఏంటి, మనిషి స్వభావం. మనుష్యత్వం ఏంటి, మనిషి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. ఇక్కడ బ్రహ్మణ స్వభావం అంటే బ్రహ్మణ స్వభావం అంటే ఏంటి, బ్రహ్మ యొక్క స్వభావం ఏంటి, సచ్చిదానందమే బ్రహ్మ యొక్క స్వభావం. ఎప్పటికీ ఉండడము, చైతన్య స్వరూపం ఉండడము, ఆనంద స్వరూపం ఉండడం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క స్వభావం. ఇంకా గ్రామర్గా పోతే చాలా బాగుంది, కానీ అందరికీ మీకు కరెక్ట్గా ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేను మళ్ళీ క్లాస్ చెప్పాల్సి వస్తుంది, అట్లా ఉంది. చాలా డిఫికల్ట్ ఉంది, అంటే చాలా డిఫికల్ట్ కాదు, టెక్నికల్గా ఉంది. అందుకే నేను షార్ట్కట్ చెప్పాను. సో తత్వం అంటే ఏంటి, బ్రహ్మ యొక్క స్వరూపం. తద్ద్రష్టుం శీలం ఏషాం, దీన్ని ఎవరైతే చూస్తున్నారో, తత్ అంటే బ్రహ్మస్వరూపం, ద్రష్టుం చూడడమే, శీలం ఎవరి యొక్క స్వభావం. శీలం అంటే ఏంటి, స్వభావం. ఏషాం ఎవరి యొక్క స్వభావం అయితే పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉండడం ఉందో, తే వాళ్ళు తత్వదర్శిన, తైహి తత్వదర్శిభి అంటే వాళ్ళ ద్వారా. సో ఇక్కడ ఏంటి, శీలం అనేటువంటి వర్డ్ చాలా గొప్పది. శీలం అంటే ఏంటంటే స్వభావం. ఎక్కువసేపు దేంట్లో ఉంటామో దాని స్వభావం, దాన్ని శీలం అంటాం. నేచర్, స్వభావం. ఎక్కువసేపు, శీలం అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే ఎక్కువసేపు దాన్ని చేయడం వల్ల దాన్ని శీలం అనే వర్డ్ యూజ్ చేస్తాం. అది కాదు, శీలం అంటే అట్లా ఇంటెన్సివ్ నేచర్ కాదు, అది స్వరూపంలోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్వభావం ఏంటంటే ఎక్కువసేపు ప్రాక్టీస్, ఎక్కువసేపు దాంట్లోనే పరమాత్మ యొక్క సత్య దర్శనంలోనే ఉండేటువంటి గుణం ఎవరైతే ఉందో ఆ గుణం ఏమంటాం ఇక్కడ, శీలం అంటాం. స్వభావం. మంచివాడు అన్నాము, మీ పిల్లవాడికి మంచి గుణం ఉందన్నాం. మంచి గుణం అంటే ఏంటి, ఎప్పుడు మంచివాడే ఉంటాడు. చాలా మంచి గుణం ఉంది పిల్లవాడికి, కానీ ఎట్లయిందో తెలీదు, ఇలా జరిగిపోయింది అంటాం. అంటే ఎక్కువసేపు వాడు మంచివాడే ఉండేవాడు, కరెక్టా? అట్లా ఇప్పుడు ఇక్కడ శీలం అంటే ఏంటి, ఎక్కువసేపు దాంట్లోనే ఉండేటువంటి గుణము కలిగినటువంటి వాడు. ద్రష్టం చూసేటువంటి వాడు. దేన్ని చూస్తున్నాడు, తత్వాన్ని, వాస్తవాన్ని. ఎక్కడ, ప్రపంచంలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఒక గంట సేపు క్లాస్లో వచ్చి విన్నాం కాబట్టి, విన్నప్పుడు స్వామి చెప్తున్నప్పుడు ఓకే నేను బ్రహ్మము, కరెక్ట్. రాగద్వేషాలు, నా శత్రువులు నన్ను తెచ్చినప్పుడు కూడా, నన్ను ఎవరైనా అన్నప్పుడు కూడా నాకు ఏం బాధ రాదు, ఎందుకంటే నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. తిట్టేది ఎవరు, వాళ్ళు ఇంద్రియాలని, దేహంని, మనస్సుని, బుద్ధిని తిడుతున్నారు. నా రంగుని తిడుతున్నారు. రంగు ఈ దేహంది, కానీ నేను కాదు కదా దేహము. దేహం నేను కాదన్నప్పుడు ఈ దేహానికి ఉన్న రంగు నల్లగైతే ఏంటి, తెల్లగైతే ఏంటి, నాకేం సంబంధం అని క్లాసులో ఉన్నప్పుడు చాలా బాగా దర్శిస్తాం వీటిని, దర్శిస్తున్నాం వీటిని. కానీ జీవితంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత మళ్ళీ సడన్గా ఎవరో ఒకరు అంటారు, మళ్ళీ ఏమంటారు, మీరు చాలా వరస్ట్, మీరు నల్లగా ఉన్నారు, మీరు పొట్టిగా ఉన్నారు, మీరు లావు ఉన్నారు, మీరు హైట్ ఉన్నారు, మీ ముక్కు బాగాలేదు, చెవులు బాగాలేవు, లేకపోతే మీరు గుడ్డివారు, మీకు ఎక్కువ తెలివి లేదు, మీకు ఎక్కువ మెమరీ పవర్ లేదు, మీకు ఆలోచించే శక్తి ఎక్కువ లేదు, మీ బుద్ధి మంచి డిసిజన్ తీసుకోదు అని అన్నీ మన మనసుని, ఇంద్రియాల్ని, బుద్ధిని తిరుగుతున్నారు అనుకోండి, మన స్వభావాన్ని, మళ్ళీ కోపం వస్తుంది. అంటే ఈ సమయంలో మనము ఈ తత్వాన్ని చూడడం మానేసినాం.
అది ఇక్కడ. కానీ ఈ జ్ఞాని ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు, అందుకనే దర్శి అన్నారు. ద్రష్ట అంటే చూసేవాడు, దర్శి అంటే చూసేవాడు. మరి ద్రష్ట అని అనకుండా దర్శి ఎందుకు అన్నారంటే దర్శిలో ఇన్ అనేటువంటి ఒక ప్రత్యయం వస్తుంది, అది కూడా సఫిక్స్. దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువసేపు ఎప్పుడు అదే ఎవరిదైతే జీవితం ఉందో వాళ్ళకు ఆ ఇన్ ప్రత్యయాన్ని జోడిస్తారు. ఎవరు? ఒక స్వామీజీ, బాగా మన ఇంటికి చాలా పెద్ద స్వామీజీ వచ్చారు. అప్పుడు ఓనరు, ఇంటి యజమాని ఏం చేస్తారంటే స్వామీజీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పి స్వయంగా ఆయన డ్రైవ్ చేస్తారు. ఎవరు? ఓనరే. ఇప్పుడు ఓనర్ నేను డ్రైవర్ అంటామా అని? ఎందుకు? ఓనర్ కాబట్టి కాదు, ఆయన ఎప్పుడూ డ్రైవింగ్ అనేది ఆయన యొక్క డ్యూటీ కాదు. ఎవడైతే ఎప్పుడూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడో అన్నీ ఏమంటాం? డ్రైవర్. ఓనర్ని డ్రైవర్ అంటామా? అనలేము. జస్ట్ ఈరోజు ఎవరు లేరు కాబట్టి డ్రైవింగ్కి వచ్చారు అంటాం. డ్రైవర్లో డ్రైవర్, క్లీనర్, మేకర్ ఉన్నాయి కదా. ఈ ఈఆర్ అంటే ఏంటంటే అదే ప్రత్యయం, ఇన్ని ప్రత్యయనే. ఎక్కువసేపు చేసేటువంటి వాడిని ఏమంటాము? డ్రైవర్, క్లీనర్, మేకర్ అంటున్నాం ఇట్లా. అదేవిధంగా ఇన్ అనే ప్రత్యయం కూడా దర్శిన్, నకారం యొక్క లోపం అయిపోతుంది, తర్వాత దర్శి అనే శబ్దం వస్తుంది. ఆ దర్శి అనే శబ్దంలో కూడా మనకు అర్థం ఏంటంటే ఎక్కువసేపు పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు కూడా వ్యవహారంలో చూస్తున్నటువంటి వాడు. క్లాస్లోనే కాదు, ఆయన క్లాస్ అయిపోయింది, శాస్త్రం అయిపోయింది, నిధ్యాసం ఉన్నాడు, బాగా విచారణ చేశాడు జగత్తుని. కాబట్టి అన్నిటి కూడా మానవమానాలు కూడా అన్నిటి కూడా సమానంగా చూస్తున్నాడు. ఏ విధంగా? మిథ్యా. ఒకరు నన్ను తిట్టారు, తిట్టు ఉంది, తిట్టు అనేది మిథ్య, ఉంది అనేది సత్యం. ఆ ఉంది ఎవరు? నేనే అయిపోయి ఉన్నాను, పరమాత్మ. ఈ విధంగా సత్యాన్ని సదా దర్శించేటువంటి వాడే తత్వదర్శి. అటువంటి తత్వదర్శుల ద్వారానే ఈ సీక్రెట్ అనేటువంటిది, సత్సత్వ వివేకం అనేది వాళ్ళకే ఉంది, మిగతా వాళ్ళకి లేదనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఎవరికైతే ఈ సత్తు అసత్తు యొక్క వివేకం ఉందో వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి కానీ, పోయిన వాళ్ళ గురించి కానీ, మాత్రా స్పర్శాల యొక్క రిజల్ట్ల గురించి కానీ, శీతోష్ణ సుఖదుఖాల గురించి కానీ వాళ్ళు చరించరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు భాష్యకారుల వారు స్పష్టం చేశారు. స్పష్టం చేసి ఇంకొక మాట అంటారు ఇక్కడ. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. జస్ట్ 2 లైన్స్ చాలా, ఇప్పుడంతా ఇప్పుడు 1.5 లైన్ అయింది, ఇంకా 2 లైన్స్ ఉంది. ఆ 2 లైన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, ఎందుకోసం ఇంత సేపు చెప్పారు భాష్యకారుల వారు ఈ శ్లోకంని? అర్థం కాని శ్లోకం ఇది. ఏంటి మీనింగ్ శ్లోకంది? నాసతో విద్యతే భావః, లేని దానికి ఉండడం అనేది లేదు. సతః అభావః అని విద్యతే, ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? మరి దీన్ని ఇన్ని రోజులు మనకి ఇప్పుడు 9వ క్లాస్ వరకు లాక్కుంటూ భాష్యకారులు తెచ్చారంటే, రేపు ఇంకా 10వ క్లాస్లో చూడబోతున్నామంటే, అనవసరమైన టాపిక్ పైన మనకి ఎందుకు ఇంతసేపు విచారం చేయాలి? ఈ కుండ గురించి, బంగారం గురించి, క్లిప్ గురించి ఇన్ని డిస్కస్ చేసాం. ఎందుకు అవసరం ఉంది? అవసరం లేదు. ఎందుకోసం చేయాలి దాన్ని? ఏంది అంత సేపు దీని గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది? దీంతో మనం ఏం పొందాలి? ఆ ఏం పొందాలనేటువంటి మెసేజ్నే భాష్యకారుల వారు నెక్స్ట్ 2 లైన్లు ఇస్తారు. అంటే ఇంతవరకు ఇక్కడ తైహి తత్వదర్శి వరకు ఎక్కడైతే అయిందో ఇది మెయిన్ 2 లైన్స్ ఆఫ్ ద శ్లోకం కంప్లీటెడ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎసెన్స్, మెసేజ్ ఏంటి? మెసేజ్ మనకి మేమేం చేయాలి, మాకేంటి? తత్వదర్శి అంత జ్ఞాని కాబట్టి మరి మేమేం చేయాలి? మరి మేము ఏం చేస్తే తత్వదర్శికి అయితే జ్ఞానం పొందిండు వాడు ఎప్పుడు కూడా శీలం, వాడి ఒక స్వభావం ఎప్పుడు కూడా నిరంతరం కూడా దాన్ని దర్శించేటువంటి, సత్యాన్ని దర్శించేటువంటి గుణం వచ్చింది. దుఃఖం వచ్చింది, కాలు విరిగిపోయినప్పుడు కాలు మిథ్య, విరిగింది అన్నప్పుడు విరిగింది అంటే ఏంది? కాలు విరిగి ఉంది అంటాం కదా. విరిగింది అంటే దాని అర్థం ఏంటి? మన షార్ట్ కట్లో కాలు విరిగింది అంటాం కదా, కాలు విరిగి ఉంది, అది మెయిన్ క్లియర్ సెంటెన్స్. దాంట్లో ఉంది అనేది ఉంది కదా, కాలు అనేది విరిగింది అనేది మిథ్య, ఉంది అనేది సత్యం. కాబట్టి నేను సత్యాన్ని నాకేమవ్వలేదు, ఈ మిథ్యా కాలుకు వ్యభిచారత అంటే ఏంటి? మార్పులు కలిగినాయి. చేంజ్ దేంట్లో అయింది? కాలు లోపల అయింది. దేంట్లో? మిథ్య ప్రపంచంలో అయింది, మిథ్య జగత్తులో అయింది. కానీ సత్యం నా లోపల కాలేదనేటువంటి విషయాన్ని వీడు గ్రహిస్తాడు. ఇటువంటి స్వరూపం గ్రహించడం, ఆయన గ్రహించడం వల్ల ఆయనకు దుఃఖం లేదు. మరి ఆయన కోసం అయితే ఇంత చెప్పారు. మరి మేమేంటి, మా కథ ఏంటి అంటే, మీకేం చెప్పాలో అది రేపు చెప్తానని ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. అది రేపు చూద్దాం మనం. ఓం
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः।